ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి పెళ్లి రిజెక్ట్ చేసిందని కృష్ణ బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నందిని తన దగ్గరికి వచ్చి, వైష్ణవి నీతో పెళ్ళి ఎందుకు వద్దనుకుంటుందో తెలుసు, దానికి గల కారణం ఏంటో తెలుసా, తన వెనకాల చాలా బలమైన కారణం ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏంటి ఆ బలమైన కారణం అని చెప్పేసి మాటలు వినగానే అక్కడున్న నందిని మాత్రం, అవును అదేంటంటే తను ఇంకొకరిని ప్రేమిస్తుంది కాబట్టి నీకు పెళ్ళి వద్దని చెప్పింది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నారు మీరు, వైష్ణవి ఇంకొకరిని ప్రేమించడం ఏంటి, నన్ను కాదని నన్నే ప్రేమించింది కానీ పెళ్ళి వద్దంటుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న నందిని మాత్రం, నీకు ఇలా చెప్తే అర్థం కాదు కదా, నువ్వు నాతో రా, నీకు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను అని చెప్పేసి కృష్ణని పిలుస్తూ ఉంటుంది. అలా కృష్ణని తన వైష్ణవి ఉన్న ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో శోభన్ వైష్ణవి దగ్గరికి వచ్చి, నువ్వు ఈ ఫ్లవర్ ఇచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే అప్పుడు నేను నీకు క్షమిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సరే వీడి దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకుంటే చాలు కదా అని చెప్పేసి అనుకుంటూ ఆ ఫ్లవర్ని తీసుకొని ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇదంతా నిజమా అబద్ధమా అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న శోభన్ మాత్రం చాలా సంతోషంగా, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు, నాకు అదే చాలు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటాడు.